ఎస్పీబీ గారి విగ్రహం ఏర్పాటు విషయంలో కొన్ని వెరీ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఈ వీడియో చివరిలో చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి. ఈలోపు ఆయన విగ్రహ ఏర్పాటును వ్యతిరేకించే వాళ్ళు ఏ కారణాలు అయితే చెప్తున్నారో ఆ కారణాలు ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక్కొక్కటి చూద్దాం. ముందుగా వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఆయన ఆంధ్రావాడు, ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు ఇక్కడ ఎందుకు అంటున్నారు. అసలు ఆయన ఆంధ్రావాడ కాదా అని తెలియాలంటే ఆయన పుట్టే నాటికి అంటే 1946లో ఆయన పుట్టారు. ఆ టైంకి అసలు ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర స్టేట్ అని తెలుగు స్టేట్స్ అని ఏం లేవు. ఓన్లీ తెలుగు వాళ్ళు నివసించే ప్రాంతాలు ఉన్నాయి. మెడ్రాస్ ప్రెసిడెన్సీ అనేది అయితే ఉంది. మెడ్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా తెలుగు వాళ్ళు ఉండేవారు తప్ప ప్రత్యేక స్టేట్హుడ్ అనేది లేదు. అలాగే ఆ తర్వాత హైదరాబాద్లో ఉన్న తెలుగు ప్రాంతాలను కలిపి టోటల్గా ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడింది. సో బాలసుబ్రహ్మణ్యం గారు పుట్టే నాటికి ఆయన మెడ్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగువాడిగా ఉన్నారు. ఆయనకి అసలు ఈ విషయమే తెలియదు, తన ఆంధ్రావాడినా అని చెప్పడానికి ఆంధ్ర అనే అస్తిత్వమే లేదప్పుడు. సో ఆయన ఆంధ్రావాడు ఎలా అంటారు, తెలుగువాడు అనాలి. కానీ సరే, రాజకీయం కోసం ఆంధ్రావాడు అనే పదం బాగా చెల్లుతుంది కాబట్టి అంటున్నారు. సరే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఆయన తెలంగాణ జాతీయ గేయంగా ఏర్పడిన జై జై హే ఆ గానం ఉంది కదా, ఆ గేయం దాన్ని ఆయన పాడడానికి తిరస్కరించాడు అని చాలా విచిత్రమైన వాదన తెరపైకి తీసుకొచ్చారు. ఆయన నేను తెలంగాణ పాట పాడను అన్నాడు అన్నట్టు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం మీరు ఇంతకుముందు ఎప్పుడైనా విన్నారా? తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ పాట ఎప్పుడైతే ఈ పాట ఆ తర్వాత రామకృష్ణ గారి చేత పాడించారో ఆ టైంలో అసలు ఈ విషయం ఎవరికైనా తెలుసా? అంటే వీళ్ళు ఒకటి వ్యతిరేకించాలి అనుకున్నప్పుడు ఏదో ఒకటి క్రియేట్ చేస్తారు. చాలా అద్భుతంగా క్రియేట్ చేసి జనాల్ని మిస్లీడ్ చేస్తున్నారు. దీంట్లో ఎవరు ఆ ప్రచారం చేస్తున్నారో మనకు బాగా తెలుసు. అలాగే ఒక కమ్యూనిస్ట్ లీడర్, సినీ క్రిటిక్గా చెప్పుకునే ఒక అతను టీవీలో కూర్చుని ఈ పాయింట్ని ఎంత అందంగా జనాలు పసిగట్టలేనట్టుగా మిస్లీడ్ చేశాడంటే, జై జయ హే తెలంగాణ జనని అనే పాట కోసం మొదట బాలసుబ్రహ్మణ్యం గారిని పాడమని అప్రోచ్ అయ్యారు. కానీ ఆయన అందులో ఒక కండిషన్ పెట్టాడు ఆ పాట పాడడానికి. అందులో ఒక వాక్యం తెలంగాణ ఏర్పడాలి అనే ఆకాంక్ష నెరవేర్చేలాంటి ఒక డైలాగ్ ఉంది, ఒక సెంటెన్స్ ఉంది. ఆ వాక్యం తొలగిస్తేనే నేను పాడతాను అని కండిషన్ పెట్టాడు అని ఈయన అన్నాడు. అది పచ్చి అబద్ధం. కండిషన్ అనే పదం వాడి ఈయన ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు. కానీ నిజానికి ఎస్పీబీ గారు సౌమ్యుడు, మృదు స్వభావి. ఆయన చెన్నైలోనే ఉండేవారు. అప్పుడు సమైక్య ఉద్యమం జరుగుతోంది, తెలంగాణ ఉద్యమం జరుగుతోంది. ఆ టైంలో ఈయన సైడ్స్ తీసుకున్నట్టు ఉంటుంది. నువ్వు తెలంగాణకి సపోర్ట్ చేస్తున్నావా అని వీళ్ళు ఎక్కడ అంటారో. సో ఈ వివాదాల్లో మనం ఎందుకు అని వివాదరహితుడిగా పేరున్న ఆయన సున్నితంగా తన ఇబ్బందిని వ్యక్తం చేశారు తప్ప కండిషన్ పెట్టాడు అనేది పచ్చి అబద్ధం. మీకు ఎక్కడ దానికి సంబంధించిన రుజువులు దొరకవు. వీళ్ళు ఆయన తిడుతూ అరుస్తున్న వాళ్ళు గట్టిగా గొంతు పెంచుకుని అలా చెప్తారేమో తప్ప ఎస్పీబీ గారు ఎప్పుడు అటువంటి మనిషి కాదని అందరికీ తెలుసు. ఆయన కేవలం ఎటో అటువైపు చేరిపోకుండా తాను వివాదానికి దూరంగా ఉండాలి అనుకుని మాత్రమే అలా ఉన్నారు. ఇంకో వాదన కూడా ఉంది. దానిలో ఒక దేవతను వర్ణించిన విధానం ఆయన కొంచెం ఇబ్బంది పడ్డారు అన్నది ఒకటి కూడా ఉంది. సో వీటికి దేనికి ఆధారాలు అయితే ఉండవు. ఎస్పీబీ గారు తెలంగాణ పాట నేను పాడను అన్నారు అన్నది పచ్చి అబద్ధం. ఆ తర్వాత పాట పాడిన రామకృష్ణ గారి గురించి చూద్దాం. నేను ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అన్నాను కదా, అవి ఇక్కడ నుంచి చెప్తాను, గమనించండి. రామకృష్ణ గారు ఈ పాట పాడారు. ఇప్పుడు తెలంగాణ అఫీషియల్ స్టేట్ పాట కింద ఉన్న పాటను ఆయనే పాడారు. ఆయన ఇదే కాకుండా అనేక తెలంగాణ పాటలు ఇంతకుముందు ఈ పాటకు ముందు కూడా పాడారు. అవన్నీ చూసి ఆయన ఒక ఆర్ట్ రూపంగా తెలంగాణ ఆర్ట్కి ఆయన అట్రాక్ట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది మనకి. ఇవన్నీ గమనించే కేసీఆర్ గారు ఆయన పిలిచి ఈ పాట పాడే బాధ్యత అప్పగించారు. విచిత్రం ఏంటంటే రామకృష్ణ గారు తెలంగాణ వ్యక్తి కాదు. వీళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం ఆయన విజయనగరంలో పుట్టారు, విజయనగరానికి చెందిన వ్యక్తి. మరి తెలంగాణ స్టేట్ సాంగ్ని పాడించడానికి కేసీఆర్ గారే ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తిని ఎందుకు ఎన్నుకున్నారో మనకు చెప్పలేం. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే కేసీఆర్ గారి పూర్వీకులు విజయనగరం నుంచి వలస వెళ్ళారు అనే ఒక వాదన ఉంది. రామకృష్ణ గారు కూడా విజయనగరమే. ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింటే కదా. దీని నుంచి ఎవరెంత అర్థం చేసుకుంటే అంత అర్థం చేసుకోవచ్చు. ఎస్పీబీ గారు వివాదాలకు దూరంగా ఉండాలి, ఏ సైడ్ని సపోర్ట్ చేయొద్దు అనుకుని దూరంగా ఉన్నారు తప్ప
అలా దూరంగా ఉండి ఇప్పుడు మాటలు పడుతున్నారు. ఆయనకి అసలు సంబంధమే లేదు. కానీ అదే సమయంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన విజయనగరానికి చెందిన రామకృష్ణ గారు ఒకవైపు మొగ్గేశారు. తెలంగాణ వైపు సింపతి చూపిస్తూ ఆ పాటలు పాడుతూ ఫైనల్గా స్టేట్ పాట పాడే అవకాశం తీసుకున్నారు. కానీ ఏనాడు ఆంధ్ర వాళ్ళు, మీరంటున్న ఆంధ్రకి సంబంధించిన జనం ఎప్పుడు రామకృష్ణ గారిని ఒక్క మాట కూడా అలా తెలంగాణ పాట ఎలా పాడతావు, నువ్వేమైనా అటువైపు వెళ్ళిపోయావా అని ఒక్క మాటైనా విన్నారా మీరు? ఎందుకంటే కళాకారులకు ఈ ప్రాంతీయ భేదాలు ఇలాంటివి అంటగట్టే ఆ సంస్కృతి అప్పటికైతే లేదు. రామకృష్ణ గారు మన తెలుగు వాళ్ళందరికీ సుపరిచితులే. అద్భుతమైన గాత్రం, కొంచెం ఘంటసాల గారి స్టైల్లో ఉంటుందంటారు. 1972లో ఆయన మొదటి పాట పాడారు. ఆయన చనిపోయే వరకు అంటే 2015 వరకు ఆయన చాలా పాటలు పాడారు. చాలా ఫేమస్ పాటలు ఉన్నాయి. వయసే ఒక పూల తోట అనే పాట ఫస్ట్ పాట అంటారు ఆయనది, విచిత్ర బంధం అనే సినిమా నుంచి. ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆయన పి సుశీల గారి మేనల్లుడట, సింగర్ పి సుశీల గారి మేనల్లుడు. ఇంకా రామకృష్ణ గారి అబ్బాయి సాయి కిరణ్ మనందరికీ తెలిసిన ఒక యాక్టర్, తెలుగు యాక్టర్. ఎస్పీబీ గారిని రామకృష్ణ గారిని కంపేర్ చేస్తే ఎస్పీబీ గారు పుట్టింది 1946లో అయితే రామకృష్ణ గారు పుట్టింది నెక్స్ట్ ఇయరే 1947లో. ఇద్దరూ ఒక నెల తేడాలో పుట్టారు. ఇక్కడ కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అసలు రామకృష్ణ గారు విజయనగరం వాసి కదా, తెలంగాణ ఈ ఉద్యమం వైపు లేకపోతే ఆ పాటలు పాడడం మీద ఇంట్రెస్ట్ ఎందుకు చూపించారు అనేది మన ఎవరికి తెలియదు. కాకపోతే ఒక అవకాశం ఏముందంటే ఆయన పుట్టింది 1947, అది కూడా ఆగస్ట్. అంటే స్వాతంత్ర్యం, మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరంలో అదే నెలలో స్వాతంత్రం ప్రకటించిన ఆ నెలలోనే ఆయన పుట్టారు. సో మేబీ ఆయనలో స్వాతంత్రం పొందాలి అనే కాంక్ష లాంటివి ఏమైనా ఉండి తెలంగాణ స్వతంత్ర ఉద్యమం లాంటి ఆ ఉద్యమాన్ని అలా పరిగణించి తెలంగాణ విడిపోతాను అంటే ఆయన సహజంగా అటు మద్దతు ఇచ్చారేమో. ఇది ఒక విచిత్రమైన ఊహ మాత్రమే, బట్ ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్గా తీసుకోవచ్చు. ఎస్పీబీ గారు ముందు పుట్టిన రామకృష్ణ గారి ముందు వెళ్ళిపోయారు, తర్వాత ఎస్పీబీ గారు వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరూ చనిపోయిన ఇంకా మనం కొంచెం చూడాలి అంటే ఇద్దరు చనిపోయింది కూడా ఒక నెల తేడాలో చనిపోయారు, నెలలు బట్టి తీసుకుంటే. ఆయన 2015, ఈయన 2020. ఆయన జూలైలో, ఈయన సెప్టెంబర్లో చనిపోయారు. అసలు ఎస్పీబీ గారు ఆంధ్రావాడు అనటానికి ఆయన పుట్టిన సిచ్యువేషన్ చెప్పాను. పైగా ఆయన తర్వాత కూడా ఎప్పుడు చెన్నైలోనే ఉన్నారు. ఆయన హౌస్ చెన్నైలోనే ఉంది. హైదరాబాద్లో ఆయనకు అసలు ఇల్లు కూడా లేదు. చెన్నై నుంచే ఆయన ఆపరేట్ చేసేవారు. ఆయన ప్రపంచం మొత్తం చెన్నైలోనే ఉంది. సో చెన్నైలో ఉంటూ ఆయన ఒక గాయకుడిగా కొనసాగిన వ్యక్తి సడన్గా ఒక ఉద్యమం వచ్చినప్పుడు సమైక్యాంధ్ర సమర్థిస్తున్నాను అనటమో లేకపోతే తెలంగాణని నేను ఆ పాట పాడను అనడమో ఎలా జరుగుతుంది? దూరంగా ఉన్న వ్యక్తి వీటిలో వేళ్ళు పెట్టాలనుకోరు కదా, అది సహజంగా జరిగిన విషయం. కానీ ఎస్పీబీ గారిని ఇంత ఘోరంగా ఆయన విగ్రహం ఏర్పాటు కోసం ఇటువంటి ఆరోపణలు ఆయన మీద చేయటం అనేది ఎటువంటి బేస్ లేని ఆరోపణ. ఆయన్ని మనం అవమానించవచ్చు, కాకపోతే చెన్నైలో నొంగంబక్కం ఏరియాలో కామదార్ నగర్ అనే మెయిన్ రోడ్డు, ఒకప్పుడు కామదార్ నగర్ అని పిలిచేవారు. దాంట్లో ఆ రోడ్డుని ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సలై నగర్ అని పిలుస్తున్నారు. ఆ బోర్డు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాబట్టి ఇటువంటి దుర్మార్గపు ఆరోపణలను అందరూ ఖండించాలి.